కానీ మిమ్మల్ని సినిమాలలో ఎలా చూసాం? అంటే మీ విలనిజం చూసి, మీ గెటప్పు అంటే మీ హైట్, వెయిట్ చూసి ఏంటి ఒక్కసారిగా బొట్టు, నామాలు ఈ గెటప్ అంతా ఏంటన్నా? నేను ఒక 7, 8 ఇయర్స్ నుంచి అరుణాచలం వెళ్తున్నాను. ఆ! రమణ మహర్షి గారి దీంట్లో హ్మ్. కంప్లీట్ ఇంకా నెలలో ఒక 2, 3 టైమ్స్ వెళ్తాను. ఎక్కువ మెడిటేషన్‌కి వెళ్తాను. హ్మ్. కాబట్టి కంప్లీట్ ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాను. ఎప్పటి నుంచి అనిపించింది ఇది? అంటే ఏ పరిస్థితులలో అనిపించింది? అంటే అంటే సినిమా ఆఫర్స్ తగ్గాయి. పెద్దగా ఆఫర్స్ షూటింగ్స్ లేవు. కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఆర్టిస్ట్‌లకి డెఫినెట్‌గా. నాకు ఎప్పుడు డిప్రెషన్ లేదు. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదుటోని గురించి ఆలోచిస్తేనే డిప్రెషన్. అంటే వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అంటేనే డిప్రెషన్. హ్మ్. డిప్రెషన్ ఎవరికి వస్తుంది? ఓకే. మనకు అన్ని విధాలా అన్నీ ఉన్నాయి నాకు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సినిమా లేకపోతే నేను బ్రతకలేకుండా లేను. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే సమాజం కోసం నేనెప్పుడు నేనొచ్చిన డబ్బుల్లో 10-15% నేను దాన ధర్మాలకే పెడతా. మీరు చూసిండ్రో లేదో మరి. ఓకే. మీరు యూట్యూబ్‌లో కూడా వస్తాయి. నేను చేసే లాస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ కరోనాలో 10,000 మందికి అన్నం పెట్టా. హ్మ్. అంటే నేను ఎక్కువ దీంట్లోనే వెళ్తా. కాబట్టి అన్నీ చూశాను కాబట్టి పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఇది లేదు నాకు. హ్మ్. అందుకే సడన్‌లీ ఆ వైపు వెళ్ళిపోయా. అంటే భక్తి మార్గంలో, ఆధ్యాత్మికంలో వెళ్ళిపోయా.